హైపర్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్త. చిల్లకూరు మండలం తూర్పు కానుపూర జాతర సందర్భంగా పలు రకాల దుకాణాలు రంగుల రాట్నాలు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చిన భక్తులు దుకాణాల వద్ద కావాల్సిన సామాన్లను కొనుగోలు చేశారు. రంగుల రాట్నాల వద్ద పిల్లలు పెద్దలు తిరుగుతూ సంతోషంగా గడిపారు. పేద ముస్లింలందరూ కూడా బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో గూడూరు ఈద్గా యూత్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను పంపిణీ చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు షబ్బీర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని దర్గా వీధి నందు ఉన్న ఈద్గా యూత్ అసోసియేషన్ కార్యాలయంలో 300 నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఈద్గా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ షబ్బీర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని, అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను అందిస్తూ వస్తున్నామని, ఈ సంవత్సరం కూడా 700 రూపాయలు విలువ చేసే 13 రకాల వస్తువులను ఒక కిట్ గా చేసి 300 కుటుంబాలకు అందజేశాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో సేవ చేసే భాగ్యం కలగాలని దేవుణ్ణి కోరుకుంటూ అందరి ఆశీర్వాదాలు మా ఈద్గా యూత్ సభ్యులపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షబ్బీర్, కార్యదర్శి యజ్దాని, మగ్దూమ్, మొహియుద్దీన్, షఫీ, మౌలానా, నూర్, స్వచ్ఛంద సేవా సంస్థ, అబ్రరుల్ హక్, ఇనాముల్ హక్ సభ్యులు ఉన్న ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసినటువంటి మా సోదరులకి, మా పెద్దన్న గారైనటువంటి మగ్దూమ్ భాయ్ గారు, ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మా అందరికీ గాడ్ ఫాదరు, మా అన్న, అందరికీ దారి చూపించే ఒక గైడు మా మగ్దూమ్ భాయ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన చీఫ్ గెస్ట్గా ఉంటూ ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంని కేవలం మేము మాత్రం చేయడం కాదు, మన సోదరులు షబ్బీరు, రిజాన్ భాయ్, ఇంకా చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రోగ్రాంకి అటెండ్ కాలేదు. పేరు పేరున అందరికీ చాలా కృతజ్ఞతలు. అందరికీ అల్లా వీళ్ళ యొక్క మా యొక్క డీడ్స్ అల్లా యాక్సెప్ట్ చేయగాక. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, ఇది కేవలం మా సోదరుల యొక్క వాళ్ళ మందితోనే ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న పెద్ద ఏదో సంథింగ్ చేయాలని కాదు, మాకు వీలైనంత వరకు మనం ఎంత చేయగలమో అంత, ఎవరైతే మన పరిసరాల్లో ఎవరైతే ఉన్నారో, అంటే ఏదో చేసుకుంటున్నామని కాదు, దేవుడి దగ్గర ఏదో ఒక మెప్పు పొందేద్దామని.
చిన్న ఏదో ఉడత రాయమంటారు కదా, ఆ టైంలో చేయడం జరుగుతుంది. ఇదేం పెద్ద ఈవెంట్ అని మేము అనుకోవడం లేదు. ఇది చాలా చిన్న ప్రోగ్రాము. ఇందులో మా అన్నగారు చెప్పినట్లు మగ్దుంబాయి గారు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు. మా సోదరులు ప్రాణాలు తెగించి ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మా సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు. వారి ఆయురారోగ్యాలు అల్లా తలా ప్రసాదించుగాక. ఆమె వేదిక పొందినటువంటి మత గురువులకు, పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ ఈద్గా అసోసియేషన్ తరఫున పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం చేయటువంటి ఏమనగా రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉంటూ ఇఫ్తార్ చెల్లించుకుంటూ, అదేవిధంగా ఎండనక వాననక కష్టపడుతూ చిన్న చిన్న కుటుంబాలు పండగ చేసుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి మా యొక్క సంస్థ తరఫున సహాయం చేయాలనే ఉద్దేశంతో గడిచిన 5 సంవత్సరాల నుంచి ఈద్గా అసోసియేషన్ తరఫున రంజాన్ తోఫా అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఆ ఒక పూట రంజాన్కి వాళ్ళు కుటుంబం మొత్తం సంతోషంగా అందరిలాగానే వండుకొని తినాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలపెడుతున్నాం. ఇందులో ముఖ్య భాగంగా ఏంటంటే మా యొక్క ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముఖ్యంగా జకాత్ ఫిత్రా అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి ఈ జకాత్ ఫిత్రా ఏంటంటే వాళ్ళ బంధువుల్లో వాళ్ళకున్న స్తోమతను బట్టి వాళ్ళు తీయాల్సిన పర్సంటేజ్ వాళ్ళ బంధువుల్లో ఈ జకాత్ ఫిత్రా అందజేస్తూ ఉంటారు. అటువంటి కొంతమంది సభ్యులు, కొంతమంది స్నేహితులు మా యొక్క సంస్థకి చేరవేశారు. అదేవిధంగా మా యొక్క సంస్థల సభ్యులైతే పెద్దలు మిగతా వాళ్ళందరూ కూడా తలా కొంచెం వేసుకుని సహాయం చేసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ముందు తీసుకున్నాం. మాకు ఈ సంస్థకి సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇలాగే ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పనేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా యొక్క మిత్రుడు, మా యొక్క ఈద్గా అసోసియేషన్ కి వెన్నుదండగా ప్రతి కార్యక్రమాలు ముందు నడిపిస్తున్నటువంటి నా యొక్క సోదరుడు యజ్దానీ భాష ఈద్గా సెక్రటరీ అండ్ ట్రెజరర్ 2 చాలా కష్టపడి ప్రతి కార్యక్రమంలో తన భుజం మీద వేసుకుని పని చేస్తాడు. ఎటువంటి సభ్యులు చాలా మంది ఉన్నారు ఈద్గా అసోసియేషన్. ముఖ్యంగా మాకు గైడ్ లైన్స్ ఇస్తూ కూడా మా యొక్క అసోసియేషన్ లో మా షఫీ మౌలానా గారు ఎంతో వర్క్ చేశారు. ఇంకొకటి ఏంటంటే మా యొక్క చిన్న నూరు స్వచ్ఛంద సేవ సంస్థ ఉంటుంది. వారు కూడా ఇదే విధంగా రంజాన్ తోఫా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి అందజేస్తారు. వాళ్ళు అబ్రార్ భాయ్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో కూడా మేము భాగం పంచుకొని చిన్న ఈద్గా కంటే ముందు నుంచి కూడా మేము ఆ సంస్థలో వర్క్ చేస్తూ వస్తున్నాం. ఈ రోజు వాళ్ళతో పాటు మేము మాతో పాటు వాళ్ళు కలుసుకుని పనిచేస్తే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 25వ తేదీ తిరుపతిలో భారీ బహిరంగ సభ జరుగుతుందని, గూడూరు నియోజకవర్గంలోని బీసీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని ఆర్ఎన్బి కార్యాలయం ఎదుట ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కులు పూర్తిగా రాలేదని, బీసీల సంక్షేమం కొరకు ఏప్రిల్ 25వ తేదీ తిరుపతిలో భారీ బహిరంగ సభ జరుగుతుందని బీసీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు తల్లం ప్రసాద్, మధు ఆచారి, జగదీష్, భాస్కర్ గౌడ్, రామనయ్య తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తాం పూలే ఆశయాలను, కొనసాగిస్తాం పూలే ఆశయాలను. మహాత్మా జ్యోతిరావు పూలే. ఒక బీసీ తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం గూడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాకి మా నారా సారు ఈరోజు మాకు అధ్యక్షుడిగా ఈరోజు మాకు గూడూరు ధన్యవాదాలు చెప్తున్నాము. గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి తల్లం ప్రసాద్ గారికి మేము నిన్ననే ఫోన్ చేసి చెప్పాం. ఈరోజు ఏప్రిల్ 25 తిరుపతిలో భారీ బహిరంగ సభ ఇందిరా మైదానంలో జరుగుతుంది. భారీగా బీసీలంతా రావాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ విధంగా బీసీలు కులగణన, బీసీలు రిజర్వేషన్ 52% ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను మేము అడిగాం. అదేవిధంగా ఈ బీసీ మీటింగ్కు అన్ని కుల సంఘాలు మేము ఆహ్వానిస్తున్నాం. ఈ బీసీ మీటింగ్కు పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు వస్తాయని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆక్రమంలో ఉన్న
ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలి. అఖిల భారత రైతుల కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సైదాపురం మండలం ఉటుకూరు గ్రామంలో దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలుపరిచి సర్వే నెంబర్ 359 నందు గల ప్రభుత్వ భూములను మరియు సర్వే నెంబర్ 356లో గల మేత పోరంబోకు భూములను తక్షణమే ఆక్రమణలను తొలగించి భూములేని నిరుపేదల జాబితాను తయారు చేయాలని, పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ పోరాటాల ద్వారానే భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు పోరంబోకు భూములను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లో దళితులపై పోలీసుల వేధింపులు, భూ ఆక్రమణలు, అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా కొనసాగుతున్న వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఉటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నెంబర్ 359 P1లో 60 ఎకరంలు ప్రభుత్వ భూమిని మైనింగ్ లీజ్ కొరకు అప్లై చేసుకున్నారన్నారు. ఇంకా ఈసీ కూడా పెండింగ్ లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో సర్వే నెంబర్ 359 P2లో 50 ఎకరంలు ప్రభుత్వ భూమిని దళితులు భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమంలో పోలీసు వారు దళితులను భూమిలోనికి వెళ్లనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మరోవైపున సైదాపురం తహసీల్దార్ దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై నిషేధ బోర్డులు పెట్టి దళితులను భూమిలోనికి వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. అదే సర్వే నెంబరు గల ప్రభుత్వ భూముల భూస్వాముల పెత్తందారుల ప్రభుత్వ అధికారులు అక్రమంగా 10 ఎకరంల చొప్పున ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తుంటే ఆ భూములపై నిషేధ బోర్డులు పెట్టకుండా వారికి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించడం దారుణమన్నారు. సదరు విషయంపై జిల్లా కలెక్టర్ను కలిసి ధర్నా చేసి అర్జీ సమర్పించామన్నారు. స్పందించిన కలెక్టర్ సర్వే నెంబర్ 359 మరియు సర్వే నెంబర్ 356లో గల ప్రభుత్వ భూములను ఆక్రమణలను తొలగించి భూమి లేని నిరుపేదల జాబితాను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు పరిచి దళితుల భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములపై దళితులకు యాజమాన్య హక్కు కల్పించాలని, భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సామైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, పి అనూష, ఏ నాగమణి మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఏ హరిబాబు, పి పెంచలయ్య, పి కోటయ్య, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 359, 352 ప్రభుత్వ భూములు మొత్తం. ఈ ప్రభుత్వ భూములు 359లో 153 ఎకరాలు ఉంది. అందులో 60 ఎకరాలు మాత్రమే మైనింగ్ వాళ్ళకి లీజుకి ప్రపోజల్కి వెళ్ళి ఉంది. వాళ్ళకి ఇంకా డిక్లేర్ కూడా కాల వెంకటకృష్ణ మైనింగ్ కి. ఒక అంశం 60 ఎకరాలు ఇచ్చింది, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక అంశం ఇంకపోతే 115 ఎకరాలు 115 ఎకరాలు ఉంది. ఈ 115 ఎకరాలకు సంబంధించిన మా దాంట్లో ఒక 50 నుంచి 40 ఎకరాలు పట్టాలు ఇచ్చింది. మిగిలిన భూమి అంతా 5 ఎకరాలు 10 ఎకరాలు చొప్పున గ్రామంలో రైతాంగం ఆక్రమణ చేసుకుంటారు, కొంతమంది ప్రభుత్వాలు అధికారులు చేసుకుంటారు. ఈ క్రమంలో మైనింగ్ సంబంధం లేనిది, భూస్వాములకు సంబంధం లేనిది భూమిని ఒక 50 ఎకరాల భూమిని ఒక 100 మంది కలుసుకొని వీళ్ళు పేదలు ఆక్రమణ చేసుకుని తలా ఒక ఎకరా. దీంట్లో మైనింగ్ కూడా ఫోన్ చేశారని మీ పర్మిషన్ లేకుండా పోలీసులు వచ్చేసి దళితుల భూములకు ఎంటర్ కాకుండా మొత్తం కూడా రిమూవ్ చేశారు. సపోర్ట్ చేస్తుందని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. దీన్ని నిరసరిస్తూ ఈ నెల 17వ తేదీన దళితుల భూములు అక్రమ పెట్టిన బోర్డు తక్షణమే తొలగించాలని, దళితులకి యాజమాన్య హక్కు కల్పించాలని, భూస్వాముల ఆక్రమణ ప్రభుత్వ బంజరు మిగిలిన భూములు పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చాం. కలెక్టర్ గారు స్పందించి వెంటనే 359 గల ప్రభుత్వ భూములు, 356 గల ప్రభుత్వ భూములు తక్షణమే ఆక్రమణ తొలగించి గ్రామంలో భూముల్లో నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళ లిస్టు తయారు చేసి భూపంపిణీ కార్యక్రమానికి సంసిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేస్తే ఇవాళ 10 రోజులు అయినప్పటికీ కూడా కనీసం రెవెన్యూ యంత్రాంగం ఊటిగురు గ్రామాన్ని సందర్శించిన పరిస్థితి దాఖలు లేవు. అంటే
ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అధికార పార్టీకి ఇక్కడ ఉండే ఎంఆర్ఓ కానీ లేదా ఇక్కడ ఉండే పోలీసు కూడా మొత్తం కూడా భూస్వాములకు మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తూ ఇవాళ పెద్ద వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పక్క చిక్కేటువంటి దళితులు ఉన్నారో వాళ్ళ మీద ఇవాళ ప్రతాపం చూపిస్తా ఉన్నారు. భూ ఆక్రమణలో మా సోదరుల భూములు అయితే ఉన్నాయో వాటిని చెట్టు పుట్ట కొట్టి ఆ భూములకు మేము ప్రవేశిస్తామని చెప్పని ఇవాళ మీడియా సమూహం మేము చెప్తాడు. ఆ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి పూర్తి బాధ్యత రెవెన్యూ ఎంఆర్ఓ వహించాలని చెప్పని ఈ సభాముఖం తెలియజేస్తాడు. ఎందుకంటే ఒక సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని అక్కడ బోర్డు పెట్టి అదే సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమికి వ్యవసాయం చేసుకునే దానికి మీరు అవకాశం ఇస్తున్నారంటే వాళ్ళకి మీరు కొమ్మి కాటం కాదా అని చెప్పని ఇవాళ రైతుల సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బంచులు మిగిలిన భూములు మొత్తం రిమూవ్ చేయాలి. ఆ గ్రామంలో పేదల పంచేంత వరకు రైతుల సంఘం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. చట్టం అనేది అందరూ సమానంగా ఉండాలి. కొంతమందికి చుట్టంగా ఉండకూడదు. అంటే 959 సర్వే నంబర్లు 173 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో కొంతమంది మాత్రమే పట్టాలు ఇచ్చి ఉన్నాయి. అందులో 5 ఎకరాలు మాత్రమే వేగ మైనింగ్ కంపెనీకి లీజుకి రోజులు మాత్రమే పెట్టుకో ఉన్నారు. వాళ్ళకి ఇంత ఫైనల్ గా ఈసీ కూడా రాలేదు. ఆ భూమికి వాళ్ళకి ఎలాంటి లేదు. మరి అదే సర్వే గల భూమి ఇవాళ ఆ గ్రామంలో ప్రభుత్వ అధికారులు చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనం కొరకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా సాగింది. శుక్రవారం అమ్మవారి జాతర ముగియనుండడంతో గురువారం రాత్రి పలు ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. కనుపూరు గ్రామం జనసంద్రంగా మారింది. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కనుపూరులో మంగళవారం నుండి ప్రారంభమైన ముత్యాలమ్మ అమ్మవారి జాతర నేటితో వైభవంగా ముగిశాయి. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభమైన ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా ముగిశాయి. పాటిమిట్ట వద్ద ఉన్న పోలేరమ్మ అమ్మవారిని దేవస్థానం నుండి అమ్మవారిని తప్పట్లో మేళాలతో ఊరేగింపుగా ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం వద్దకు తీసుకువచ్చి అక్క చెల్లెలను ఎదురెదురు నిలిపి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వెల్లనంపు కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. జాతర ముగియడంతో భక్తులు తమ గ్రామాలు పట్టణాలకు బయలుదేరి వెళ్లారు.
రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.